నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. ఆయన చెబితే వినాలి. అవును, చంద్రబాబు చెబితే వినాలి, ఆలకించాలి. ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా కనీసం ఆలోచించాలి అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి గట్టి నమ్మకం. విజన్ 2047 అంటూ శుక్రవారం ఒక కలర్ఫుల్ చిచ్చుబుడ్డి వెలిగించి ఏపీ జనం కళ్లలో మెరుపులు కురిపించారు. ఆయన రాష్ట్రాన్ని దేశమంతా సైజులో అభివృద్ధి చేస్తానంటూ ప్రామిస్ చేశారు. తెల్లారగానే శనివారం మిషన్ 2029 అంటూ ఇంకొక బాంబు పేల్చారు. జమిలీ అనే తేనె తుట్టని తనదైన స్టైల్లో కరిపారు ఆయన. జమిలీ గురించి 2029 వరకు మాట్లాడనే వద్దు అంటూ దాదాపుగా నిషేధమే విధించారు. దేశమంతా జమిలీ మంత్రం పఠిస్తుంటే, పార్లమెంటు కూడా జమిలీ చర్చ కోసం ముస్తాబవుతూ ఉంటే, మోదీ సర్కార్ జమిలీ కమింగ్ సూన్ అని మాటిస్తూ ఉంటే, చంద్రబాబు పెట్టిన జమిలీ ముహూర్తం జాతీయ వార్తగా మారిపోయింది. ఇంతకీ జమిలీ ఎప్పుడు? 1 నేషన్ 1 ఎలక్షన్ 2 ఏళ్లు ముందొస్తుందా, 2 ఏళ్ల తర్వాత వస్తుందా? చంద్రబాబు చెప్తున్నట్టు 2029లోనే వచ్చేస్తుందా? అదే జరిగితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తులేంటి? రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్స్ మారిపోతాయా? ఒకవేళ కొన్ని రాష్ట్రాలకు ఆలస్యంగా ఎన్నికలు జరపాల్సి వస్తే రాష్ట్రపతి పాలన అనివార్యమేనా? ఒకే ఎన్నిక, అనేక ప్రశ్నలు. మన దేశంలో ఏమన్నా 1 నేషన్ 1 ట్రెడిషన్ ఉందా? 1 నేషన్ 1 లాంగ్వేజ్ ఉందా? 1 నేషన్ 1 ఫుడ్ అలవాటు ఉందా? ఇన్ని లేనప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు? ఇలాంటి వాదాలన్నీ వితండ వాదాలుగా జమకట్టి వాటికి కూడా చెల్లు చీటీ ఇచ్చేసింది మోదీ సర్కార్. దేశంలో జమిలీ వచ్చుడు పక్కా అని తేలిపోయింది. 2 వేళ్లకు ఒకేసారి ఇంకు పూయించుకుని కనీసం 2 ఓట్లు వేయడానికి సిద్ధపడ్డం ఒక్కటే మిగిలింది. ఎందుకంటే లోక్సభకు, అసెంబ్లీకి ఒక దశలో, పట్టణ గ్రామీణ స్థానిక ఎన్నికలు 2వ దశలో, మొత్తం 100 అంటే 100 రోజుల్లో సింగిల్ స్ట్రోక్లో ఎన్నికలు జరిగిపోవాలి అంటూ జమిలీ డ్రాఫ్ట్ని ఓకే చేసింది మోదీ కేబినెట్. వచ్చే సోమవారమే పార్లమెంట్లో ఎంట్రీ ఇవ్వబోతోంది జమిలీ బిల్లు. జమిలీ ఎన్నికలతో ఏంటి లాభం? లెక్క పెట్టాలంటే 1 కాదు, డజనుకి పైగా లాభాలున్నాయి. తరచూ ఎన్నికల కోర్టుతో తలనొప్పులుండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, కొత్త పథకాల్ని ప్రకటించడం, వాటికి నిధుల విడుదల, వాటి అమలు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వచ్చే ఇలాంటి ఈతి బాధలేవి జమిలీ తర్వాత ఉండవుగాక ఉండవు. ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటుగా నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. వీటన్నిటికీ మించి ఒకే ఎన్నికతో ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది అనేది మరో పాజిటివ్ నోట్. ఓటు వేయడానికి తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు కాబట్టి జనం కూడా జమిలీతో హ్యాపీనే. బోనస్ పాయింట్ ఏంటంటే జమిలీతో జాతీయ ఎకానమీకి బూస్ట్ వస్తుంది, జీడిపి వృద్ధి రేటు పెరుగుతుంది అని ఆర్థికవేత్తలు ఇచ్చిన సర్టిఫికెట్ ఉండనే ఉంది. ఇట్స్ అ గేమ్ చేంజర్ అనేది యునానిమస్గా వినిపిస్తున్న మాట. मैं इसको मानता हूँ कि इट विल वर्क एज ए गेम चेंजर. भारत की अर्थव्यवस्था आज जो है वो आपकी अराउंड 6.5 या 7%, और जब ये आ जाएगा, और ये मेरी राय नहीं है बल्कि जो इस देश के इकोनॉमिस्ट हैं उनकी राय है कि कम से कम 1 से 1.5% जो है ऑटोमेटिकली इस देश की जीडीपी बढ़ जाएगी. 100 కోట్ల మంది ఓటర్లుండే ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నికలు అనగానే కొన్ని సమస్యలు కూడా గుర్తుకొస్తాయి. భారీగా ఈవీఎంలు, వీవీప్యాట్లు కొనాలి, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది, రక్షణ సిబ్బందిని కేటాయించాలి, శిక్షణ కోసం కోట్లు ఖర్చు పెట్టాలి, ఎన్నికల సామగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడౌన్లు కావాలి. ఇవన్నీ డొమెస్టిక్ ఇష్యూస్. వీటికి మించిన అభ్యంతరాలు చాలానే ఉన్నాయనుకోండి. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, కేంద్రం పెత్తనం పెరుగుతుందని, సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధమని ఎవరి ఆబ్లిగేషన్స్ వాళ్ళవి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది ఒక మూఢనమ్మకం, అది మనకొద్దు అనే వాదం కూడా వినిపిస్తోంది. కానీ ఇంతకంటే ముఖ్యమైన సమస్య లేకపోలేదు. అదేంటంటే జమిలీ అమలు ఎలా, ఎప్పటి నుంచి అన్నదే. ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి జమిలీ అని అంటా ఉన్నారు. జమిలీతో ఏకంగా మళ్ళీ శాసనసభ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు వచ్చినా కూడా సన్నద్ధంగా ఉంటాం. సరిగ్గా ఇక్కడే ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒక సాలిడ్ హింట్ని మనం గుర్తు చేసుకోవాలి. జమిలీ అమల్లోకి వస్తే రావచ్చు, కానీ ఏపీలో ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే. అప్పటిదాకా ఏపీలో ఓట్ల పాటలే ఉండవు. మరో 4.5 ఏళ్లు గప్ చుప్ అనేశారు సీఎం చంద్రబాబు.
జమిలీపై అవగాహన లేని వాళ్లే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని తేల్చేశారు. వైసీపీని కార్నర్ చేయడానికి ఆయన ఇలా అన్నారా, లేక ఢిల్లీలో సీరియస్గా జరుగుతున్న జమిలీ కసరత్తు మీద పూర్తి అవగాహనతో అన్నారా అనేది ఆయనకే తెలియాలి. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామి, పైగా మోదీ సర్కార్కి తల్లో నాలుగు లాంటి వారిని, పాలసీ డెసిషన్స్ ఏవైనా ఆయనకి చెప్పే చేస్తారు అంటూ చంద్రబాబుకు ఒక పేరుంది. మరి అటువంటి చంద్రబాబు జమిలీ ముహూర్తం గురించి అంత ఆషామాషిగా జస్ట్ లైక్ దట్ అనేస్తారా? అన్నారు కదా. 2029లోగా జమిలీకి మంచి ముహూర్తమే లేదని చంద్రబాబు చెప్పారు అంటే అది నేషనల్ బ్రేకింగ్ న్యూస్ కాకుండా ఉంటుందా? అయ్యింది కూడా. అందుకే జమిలీ ఉంటే గింటే ఎప్పుడు ఉంటుంది, చంద్రబాబు చెప్పినట్టు 2029 కంటే ముందు జమిలీ ఊసే ఉండదా అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు చెప్పిన నంబర్ 2029, ప్రధాని మోదీ మాత్రం వేరే నెంబర్ చెప్పారట. ఎవరికి చెప్పారు, ఎక్కడ చెప్పారు? ఎన్డీఏలోనే ఉంటూ ఇద్దరు జాయింట్ లీడర్స్ ఇలా విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటి? ఇంతకీ చంద్రబాబు చెప్పింది నిజమా, లేక మోదీ చెప్పింది నిజమా? జమిలీ ముహూర్తంపై జరుగుతున్న చర్చ ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. రెండు 2029లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అన్న చంద్రబాబు స్టేట్మెంట్ అన్ని రాష్ట్రాలని అప్రమత్తం చేసింది. ఆలోగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితులన్నీ బేరీజు వేసుకుని కుదించి లేదా పెంచి ఒకే ఘాటన కట్టి ఎవరికి వాళ్ళు సింక్రొనైజ్ చేసుకుంటారు. ప్రస్తుతం ఏ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, ఏ రాష్ట్రానికి ఇంకా ఎన్నేళ్ల అధికారం ఉంది, ఏ రాష్ట్రంలో ఏ రూలింగ్ పార్టీకి త్వరలో మూడుతుంది అనే లెక్కలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ టు జూన్ 2024 జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. లోక్సభతో పాటు మరో 4 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు కూడా ఓట్లేసి ప్రజాప్రతినిధుల్ని చట్టసభలకు పంపించేశాం. వీటికి 5 ఏళ్ల పదవీ కాలం ఇచ్చాం. మళ్ళీ 2029 వరకు ఎన్నికల ఊసే ఉండదు. మిగతా 24 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతోనే సమస్యంతా. దేశంలో జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చిందే వీటి కోసం. ఇదే ఏడాదిలో జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి. వీటికి కూడా 2029లోనే 5-year టర్మ్ ముగుస్తుంది. ఒకవేళ 2029లోనే జమిలీ ప్రయోగం జరిగితే కొన్ని నెలలు తేడానే కాబట్టి ఈ 4 రాష్ట్రాలని సర్దుబాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ లోక్సభ ఎన్నికలకు చాలా దూరంగా నిలబడ్డ రాష్ట్రాలదే ఇక్కడ చిక్కుముడి. అటువంటివి 20కి పైగా రాష్ట్రాలున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నిక ఉంది. 2026లో తమిళనాడుతో పాటుగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ మొత్తం 7 రాష్ట్రాలకు ఎన్నికలుంటాయి. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో అంటే మొత్తం 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలుంటాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో అసెంబ్లీ గడువుని పెంచడం, తగ్గించడం అనేది జమిలీ ప్రక్రియలో జరగాల్సిన ప్రైమరీ టాస్క్. ఏ రాష్ట్రాల్ని ఎలా దారికి తెచ్చుకోవాలి అనేది అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మీదే ఆధారపడి ఉంది. చేతికి దక్కిన 5 ఏళ్ల అధికారాన్ని చేతులారా కత్తిరించుకోవడం అంటే ఏ రూలింగ్ పార్టీ మాత్రం ఒప్పుకుంటుంది? మచ్చుకి మన తెలంగాణనే తీసుకుందాం. 2019లో లోక్సభ ఎన్నికలతో కలిసి జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీకి 2018లోనే ఎన్నికలు జరిగాయి. 6 నెలలు ముందుకు జరిపారు. ఎందుకు అంటే అనేక కారణాలు చెప్పుకొస్తారు. అందులో రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం అయితే పదవీ కాలాన్ని చేతులారా తగ్గించుకుంటారు. కానీ జాతీయ ప్రయోజనాల కోసం అడిగితే ఎందుకంత బిర్రు అనే ప్రశ్నలు కూడా రాష్ట్రాన్ని గుచ్చుకుంటున్నాయి. ఒకవేళ రాష్ట్రాలన్నీ దారికి రాకపోతే, సింగిల్ స్ట్రోక్ ఎలక్షన్ కుదరకపోతే అప్పుడేం చేయాలి? 1 నేషన్ 1 ఎలక్షన్ అనే స్ఫూర్తిని కొనసాగిస్తూనే 5 ఏళ్లలో 2 సార్లు అంటే 2.5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలి అనే ప్రతిపాదన కూడా ఉంది. రాష్ట్రాల అసెంబ్లీ టెన్యూర్ని ముందుది వెనక్కి, వెనకది ముందుకి జరిపి సగం దేశానికి ఒకసారి, మిగతా సగం దేశానికి ఇంకోసారి ఎన్నిక పెట్టడం అన్నమాట. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రపోజల్కి ఓకే చెప్పేశాయి కూడా. రామ్నాథ్ కోవింద్ సిఫార్సుల్లో ఇది కూడా ఉంది. ఇవన్నీ ఆచరణలోకి రావాలి అంటే పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీ కావాలి. 50% అసెంబ్లీల మద్దతు ఉండాలి. ఇలా చాలా దూరమే ప్రయాణించాలి. అది వేరే విషయం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలీ ఎన్నికలు. ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి, తదుపరి ఎన్నికలు 5 ఏళ్లకి 2029లో ఉన్నాయి.
మరి జమిలీ ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా, లేదా దశల వారీగా తీసుకొస్తారా, ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమని. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో ఎన్నికల కమిషన్ ప్లే చేసే రోల్ ఎంత కీలకమైందో తెలియాలి అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. జమిలీ కసరత్తులో భాగంగా ఎన్నికల కమిషన్కి మరింత శక్తివంతమైన అధికారాలు దక్కుతాయి. అత్యవసర పరిస్థితుల్లో జమిలీ కాన్సెప్ట్ని బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఈసీకి ఉంటుంది. ఎలాగంటే జమిలీ ఎన్నికలు ఫలానా ఏడాది ఫలానా రోజుల్లో జరపాలి అని డిసైడ్ అయినప్పటికీ ఆ టైం కల్లా అన్ని రాష్ట్రాలు జమిలీకి సిద్ధంగా ఉండాలి అనే నిబంధన ఉండకపోవచ్చు. ఏదైనా రాష్ట్రం సిద్ధంగా లేకపోతే దాన్ని అత్యంత ప్రత్యేక పరిస్థితిగా పరిగణిస్తారు. ఆ రాష్ట్రాన్ని జమిలీ నుంచి మినహాయించి మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏదేమైనా వన్ ఎలక్షన్ అనే టెన్షన్ మీకు ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేదైతే పక్కా. ఏడాదిలోనో 2 ఏళ్లలోనో కాదు, 2034 దాకా జమిలీ ఊసే ఉండదు అని లెక్కేసి చెప్తున్నాయి కొన్ని విశ్లేషణలు. ఎందుకంటే జమిలీ క్లియరెన్స్ కోసం 4-5 కీలక రాజ్యాంగ సవరణలు జరగాలి. జనాభా లెక్కలు వేయాలి, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కావాలి, మహిళా బిల్లుకున్న అడ్డంకులు కూడా తొలగిపోవాలి. వీటన్నిటికంటే మించి ఈవీఎం లాంటి సాంకేతిక వ్యవస్థలు సన్నద్ధం కావాలి అంటే మినిమం 7 ఏళ్లు పడుతుందట. సో 2027 కాదు కదా, 2029 కూడా జమిలీకి ముహూర్తం కాబోదు. మరో 10 ఏళ్ల తర్వాత అంటే 2034లోనే అన్నమాట. ఈలోగా జమిలీని మరింత సరళతరంగా మార్చుకోవచ్చు. జమిలీ అంటే రాష్ట్రాలకు పార్టీలకు ఉన్న భయాల్ని తొలగించుకోవచ్చు. జమిలీతో ఏర్పడే ఇంకొక సమస్య మధ్యంతర లొల్లి. ఒకవేళ 5 ఏళ్ల లోపే రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒకసారి ఎన్నికైన ప్రభుత్వం 5 ఏళ్ల దాకా మారకూడదు అనే చట్టం మన దగ్గర లేదు. జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత మరో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అవతలి పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వం పడిపోతే అప్పుడేం చేయాలి? జమిలీ సిస్టమ్ ప్రకారం మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు ఉండవు. ఈ విషయంలో లా కమిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ, రామ్నాథ్ కోవింద్ కమిటీ కానీ ఏం చెబుతున్నాయి? ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపి పదవీ కాలం 3 ఏళ్లకే పరిమితం చేయాలి అనేది ఫస్ట్ ఆప్షన్. మిగతా 3 ఏళ్లు గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది రెండవ ఆప్షన్. ఈ 2 మార్గాల మీద అభ్యంతరాలున్నాయి. అధికారం దక్కగానే గవర్నర్లు ముదిరి డిక్టేటర్లుగా మారిపోతే ఏంటి పరిస్థితి అప్పుడు అనేవి కూడా ప్రశ్నలు. జమిలీ ఎన్నికలు జరిపాక ఏదైనా రాష్ట్రంలో ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాకపోతే, హంగ్ పరిస్థితి ఏర్పడితే అప్పుడేమవుతుంది? విరుద్ధ భావాలున్న పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి లేకపోతే అప్పుడేమవుతుంది? 2013లో ఢిల్లీలో అలాంటి సిచ్యువేషనేగా వచ్చింది. ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మూడింటి మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. కానీ దేనికి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఇంకేముంది, 4-5 నెలలకే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అటువంటి సమస్యకి జమిలీ రూపకర్తల దగ్గర పరిష్కారం ఉందా? ఇటువంటి చిక్కుముళ్ల గురించే స్టాండింగ్ కమిటీ దగ్గర మేధోమథనం జరుగుతుంది. కేబినెట్ ఆమోదించిన 11 సిఫారసుల్లో 7వ సిఫారసు చెప్పేది ఏంటంటే, హంగ్ వస్తే వెంటనే మళ్ళీ ఎన్నికలు జరపమని. అసెంబ్లీ కాల పరిమితి మాత్రం నెక్స్ట్ జమిలీ వరకే ఉండాలి అని. 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం 4వ సంవత్సరమే పడిపోతే ఎలా అంటే, మళ్ళీ ఎన్నికలు పెట్టి ఆ మిగిలిన 1 సంవత్సరం కోసమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇటువంటివే రాజకీయ పార్టీలకు మింగుడు పడని విషయాలు. పెద్ద పెద్ద నోట్లనే రద్దు చేశాం, అంతకంటే పెద్ద పెద్ద సంస్కరణలనే తీసుకొచ్చాం. జమిలీ ఏమిటి ఒక లెక్క అంటోంది మోడీ సర్కార్. అన్ని సమస్యల్ని పూరిస్తాము, అన్ని సందేహాలకు సమాధానాలు చెబుతాం, 1 ఎలక్షన్కి సర్వం సిద్ధం కావాల్సిందే అని స్వీట్ వార్నింగ్ ఇస్తోంది ఎన్డీఏ కూటమి. కాకపోతే జమిలీకి ముహూర్తం ఎప్పుడు అన్నదే ప్రశ్న. ఆన్సర్ కూడా వెరీ సింపుల్. 2029 దాకా నో జమిలీ, ఇది చంద్రబాబు చెప్పిన మాట. 2034లోనే ఒకే ఎన్నిక పెడదాం, ఇది మోదీ ఇంటర్నల్గా ఇచ్చిన టైం ఫ్రేమ్. సో రాష్ట్రాలన్నీ ప్రస్తుతానికి జమిలీ ఫికర్ని పక్కకి పెట్టేసి హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నమాట. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.